జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మీ ఇంట్లో గోమాత విగ్రహం లేదా? అయితే ఈరోజే తీసుకొచ్చి పెట్టుకోండి. 99% మీరు కోటీశ్వరులు అవ్వటం ఖాయం. ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఒక్కో శరీర భాగాల్లో ఒక్కో దేవత కొలువై ఉంటుంది. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన విగ్రహం గోమాత విగ్రహం. వాస్తు ప్రకారం గోమాత విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే విపరీతమైన ధనం కలిసొస్తుంది. గోవును పూజించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమిచ్చే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. ఎవరి ఇంట్లో అయితే గోమాత విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పూజ గదిలో గోమాత విగ్రహాన్ని పెట్టి గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలు అమ్మవార్లను పూజించినట్లే. సంతానం లేని వారికి త్వరగా పిల్లలు కలుగుతారు. ఇంట్లో కామధేను విగ్రహం లేనివారు వెంటనే గోవు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో గోమాత విగ్రహం ఉంటే మీ ఇంట్లో సాక్షాత్ ఆ లక్ష్మీదేవి ఉన్నట్లే. మీ జీవితం ఎటు పోతోందని తెలియని పరిస్థితుల్లో ఉన్నవారు, మానసికంగా కృంగిపోతున్నవారు ఒక గోవు విగ్రహాన్ని తెచ్చి శుక్రవారం రోజున మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు. గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గోమాత విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే మీ ఇంటి ఈశాన్యం దిక్కులో పెట్టుకోండి. ఈశాన్య దిశలో బరువైన వస్తువులు ఉంటే మన జీవితమే భారంగా మారిపోతుంది. కానీ ఈశాన్య దిశలో గోమాత విగ్రహాన్ని పెట్టుకుంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలన్నా, భూములు కొనాలన్నా మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉండాల్సిందే. మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. గోవు మోకాళ్ళు భాగంలో అష్టావసులు నివసిస్తారట. కాబట్టి గోవు మోకాళ్ళను తాకిన వారికి తక్షణమే ఐశ్వర్యప్రాప్తి సిద్ధిస్తుంది. ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు గోమాత విగ్రహాన్ని చూసి బయటకు వెళితే మీరు వెళ్ళే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన ముఖ్యమైన వస్తువులలో గవ్వలు ఒకటి. గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఎక్కడైతే గవ్వలను పూజింపబడతాయో అక్కడ తప్పనిసరిగా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట. కాబట్టి పూజ గదిలో గవ్వలను పెట్టుకుంటే మీ ఇంటికి కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే బీరువాలో గవ్వలను పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఆవుకు ఆహారాన్ని తినిపిస్తే సాక్షాత్తు ముక్కోటి దేవతలకు నైవేద్యం పెట్టినట్లే. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి విగ్రహానికి తాకి మన చేతులతో దేవుడికి అలంకరించడానికి కుదరదు. కానీ గోవుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే ముక్కోటి దేవతలకు అలంకరణ చేసినట్లే. కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది. మన చేతిలో ఆవుకి ఆహారం తినిపిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గోవును పూజించిన వారికి సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో ఒక్కసారి అయినా సరే మీ చేతుల మీదుగా గోమాతకు తినిపించండి. గోమాతకు అరటిపండు తినిపిస్తే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి మనం పాయసం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ఆవు పాదాలను తాకి నమస్కారం చేసుకుంటే మీ జన్మ ధన్యమైపోయినట్లే. జీవితంలో డబ్బు కొరతే ఏర్పడదు. గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే మీ పిల్లల జీవితం అద్భుతంగా ఉంటుంది. మంచి విద్యాబుద్ధులు కలుగుతాయి. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్తారు. అలాగే విపరీతమైన అప్పుల సమస్యలు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే త్వరలోనే మీ అప్పుల సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది.
బాగా డబ్బు సంపాదించాలనుకునేవారు మినపపిండిలో బెల్లం పొడిని కలిపి గోమాతకు తినిపిస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంలో త్వరలోనే ధనవంతులై అవకాశం ఉంటుంది. అలాగే గోమాతకు టమోటోలను తినిపిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. గోమాతకు ఆకుకూరలు తినిపిస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. మీ కుటుంబంలో అస్తమానం గొడవలు జరుగుతుంటే నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. నానబెట్టిన పెసరపప్పును గోమాతకు తినిపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తిరిగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. గోమాతకు పచ్చగడ్డిని తినిపిస్తే జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. గోవు తోకను నిమిరితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. గోవు తోకను నిమిరి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన వారికి వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గోమాతకు ప్రదక్షిణలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లే. నానబెట్టిన బియ్యాన్ని గోమాతకు తినిపిస్తే కుజదోషాలు తొలగిపోతాయి. జామ పండును గోమాతకు తినిపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. గోమాతకు క్యారెట్లు తినిపిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఏ ఇంటి ముందుకైతే ఆవు వస్తుందో అలాంటి ఇళ్లపైన దేవతల అనుగ్రహం ఉంటుంది. ఆవు రూపంలో మీ ఇంటికి దేవతలు వచ్చారని భావించాలి. వ్యాపారాలు చేసేవారు ప్రతి సోమవారం కామధేను విగ్రహాన్ని పూజిస్తే అధిక లాభాలు పొందవచ్చు. షాపుల్లో కామధేను విగ్రహాన్ని పెట్టుకోవాలంటే నైరుతి దిక్కున పెట్టుకోవాలి. ఆవు నేలపైన నడిచి వెళ్ళేటప్పుడు, ఆవు వెనకన మనం నడిచినప్పుడు వాటి కాళ్ళ నుంచి లేచిన మట్టి మన శరీరం పైన పడితే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇటువంటి పవిత్రత ఒక్క గోవుకు మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.